హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 75. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు ఈ స్టోరీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. 30 నిమిషాలు దాటితే మాత్రం ఆపుతానండి. ఈ స్టోరీ తర్వాత నీపై చాలా ప్రేమ ఉంది స్టోరీ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. కానీ కొంతమంది కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే పెడుతున్నారు అని అడుగుతున్నారు కదా. వాళ్ళ కోసం గిరిజన గృహిణి మల్లె అనే ఒక వినూత్నమైన కథని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కథ చాలా చిన్నది, మహా అయితే ఒక 7-8 ఎపిసోడ్స్లో అయిపోతుంది. కానీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రతాప్ తనని రెడీ చేస్తున్న బ్యూటీషియన్స్ వైపు చూస్తూ, అబ్బబ్బా ఏంటమ్మాయి, మీరేమీ మమ్మల్ని రెడీ చేయక్కర్లేదు, ప్లీజ్ బయటికి వెళ్ళండి అంటున్నాడు ప్రతాప్. వాళ్ళని రెడీ చేయడానికి వచ్చిన బ్యూటీషియన్స్ని చూస్తూ తెగ ఇబ్బంది పడుతూ సంజయ్ మాత్రం ఏ మొహమాటం లేకుండా చక్కగా రెడీ చేయించుకుంటున్నాడు. ప్రతాప్ని చూసి నవ్వుతూ, అరే ప్రతాప్, టైం అవుతుంది, అమ్మ చెప్పింది కదా, ఏంట్రా గోలా, చక్కగా రెడీ చేస్తున్నారు కదా వాళ్ళు అన్నాడు సంజయ్. నీకంటే సిగ్గులేదురా, నాకు కూడా ఉండదా ఏంటి అన్నాడు ప్రతాప్. అలివేల ఆంటీ వస్తుంది, అప్పుడు సరిపోతుంది నీకు. ఆంటీ అయితే పంచి కూడా దగ్గరుండి కడుతుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు సంజయ్. అమ్మో అవును కదూ, ఆంటీ కంటే వీళ్ళే బెటర్ అనుకుంటూ అప్పుడు బ్యూటీషియన్స్కి సహకరిస్తున్నాడు ప్రతాప్. నలుగురిని చక్కగా డ్రెస్అప్ చేసి అందంగా రెడీ చేశారు బ్యూటీషియన్స్. కళ్యాణం బొట్టు మాత్రం లక్ష్మి, అలివేలు ఇద్దరూ చక్కగా దిద్దారు. బుగ్గన చుక్క పెట్టి బాసికం కట్టి పెళ్ళికొడుకులుగా రెడీ చేశారు. అబ్బా, నా కొడుకులు ఇద్దరు ఎంత ముద్దొస్తున్నారో అనుకుని మురిసిపోతోంది లక్ష్మి. పెళ్లి కొడుకులుగా రెడీ అయిన నలుగురికి అక్షతలు వేసి ఆశీర్వదించారు విక్రమ్, లక్ష్మితో సహా అందరూ. నలుగురి పెళ్లి కూతురుల చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. జరీనాకి ఈ పద్ధతులు ఏవీ తెలియదు కాబట్టి దగ్గర ఉండి మరీ చెప్తోంది అలివేలు. చిట్టిని పెళ్లిపీటల మీదకి తీసుకువెళ్తూ బుట్టలో కూర్చోమని చెప్పారు. కొంచెం భయపడుతూనే కూర్చుంది హారిక. అజయ్, విక్రమ్ ఇద్దరూ చిట్టిని పైకి ఎత్తి పెళ్లిపీటల మీదకు తీసుకువెళ్తుంటే హారిక ఫ్రెండ్స్ చేసే గోల అంతా ఇంత కాదు. వాళ్ళ గోలకి రియాక్ట్ అవుతూ నవ్వుతూ తాను కూడా ఎంతో హ్యాపీగా చిన్నగా అరుస్తోంది హారిక. నలుగురిని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టారు. అప్పటికే పెళ్లిపీటల మీద ఉన్న సంజయ్, ప్రతాప్, ఆదిత్య, హర్ష వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చునేసరికి లోపల ఏదో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ మధ్య ఉన్న తెరచాపను తొలగిస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు నలుగురు. సంజు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అటు ఇటు చూడకు, నన్నే చూడు సరేనా అంది హారిక సంజయ్కి మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతూ. గతంలో తానన్న మాటలు తనకే చెప్తోంది అని. ఓకే ఓకే చిట్టి అంటున్నాడు సంజయ్. మిగిలిన నలుగురు కూడా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడుకుంటున్నారు. సుముహూర్తం సమీపించగానే జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, అంతకుముందు సడన్గా వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఎంతో ఎమోషనల్గా ఉన్న హారిక ఇప్పుడు మాత్రం నవ్వుతూ గోలగోల చేస్తూ ఆ స్వీట్ మెమరీస్ని ఎంజాయ్ చేస్తోంది. సంజయ్ ఆనందానికి కూడా హద్దు లేదు. చిట్టి, నువ్వు ఈరోజు ఎంత బాగున్నావో తెలుసా? అవునా, థ్యాంక్ యూ. నువ్వు కూడా ఈ పంచిలో భలే ఉన్నావురా, పెళ్లి కొడుకుగా క్యూట్ ఉన్నావురా అంటోంది హారిక. నాకైతే నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తోంది. ఇప్పుడు అదే కదా చేస్తున్నావు. మార్నింగ్ నుంచి నిన్ను చూడలేదు, ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉంది, నేను చూశాను కదా అన్నాడు సంజయ్. పెళ్లిపీటల మీదే మాట్లాడేసుకుంటున్న ఆ 4 జంటల్ని చూసి నవ్వుకుంటున్నారు పెద్దలందరూ. జయదేవ్ కూతురికి, అల్లుడికి అక్షితలు వేసి ఆశీర్వదించాడు. తాను కోరుకున్న అల్లుడు తన ఇంటికి వచ్చాడని ఎంతో మురిసిపోతున్నాడు. జయదేవ్ ఆనందానికి అవధులు లేవు. తాలిబొట్టు ముత్తైదువుల అందరి చేతికి అందిస్తూ అందరి ఆశీర్వాదం తీసుకుని
నలుగురి పెళ్ళికొడుకుల చేతికి 4 ఇచ్చారు. మాంగళ్యం తంతునానేనా మవ జీవన హేతునా అంటూ పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటే మంగళ వాయిద్యాలు నడుమ వాళ్ళ మనసులో ఉన్న మగువ మెడలో మంగళసూత్రాన్ని కట్టారు నలుగురు. మంగళసూత్రాన్ని కడుతూ ఉంటే దీప, సింధు చేసే హడావిడి అంతా ఇంత కాదు. 4 జంటల మీద విపరీతమైన స్నో స్ప్రే చేస్తున్నారు. గూస్ బంప్స్ వచ్చేలాగా, బ్యాక్గ్రౌండ్ దద్దరిల్లేలాగా పెద్ద సౌండ్ చేస్తూ ఒక్కసారిగా 4 జంటల మీద పువ్వుల వర్షం, చమ్కీలు, చిన్న చిన్న కలర్ బాల్స్ వర్షం వచ్చేలాగా సెటప్ చేశారు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పచ్చని పందిరిలో పసుపు బట్టలతో ముత్యాల తలంబ్రాలు పోసుకుంటున్నట్లు ఉంది. నలుగురు తలంబ్రాలు పోసుకుంటుంటే కమాన్ కమాన్ అంటూ ఒకటే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు సంజయ్ ఫ్రెండ్స్. హారిక యు కెన్ డూ ఇట్, మనమే గెలవాలి అంటూ హారికకి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ వాళ్ళ లైఫ్లో జరిగిన స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఏ మాత్రం కంగారు పడకుండా చక్కగా తలంబ్రాలు పోసుకున్నారు హారిక, సంజయ్. ప్రతాప్ కంటే నానీనే బాగా తలంబ్రాలు పోస్తోంది. జరీనా, హర్ష ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఆదిత్య కొంచెం లేట్గా పోస్తుంటే మొత్తం అన్నీ ఎత్తి ఆదిత్య మీద పోస్తోంది ఐశ్వర్య. తలంబ్రాలు పోసుకున్నాక నవదంపతులని పక్కపక్కనే కూర్చోపెట్టారు. అమ్మయ్యా, నువ్వు నా పెళ్ళాని అయిపోయావు, ఇంకా నా ఇష్టం, నన్నెవ్వరూ ఆపలేరు అన్నాడు సంజయ్ చిట్టికి మాత్రమే వినిపించేలాగా రొమాంటిక్గా మాట్లాడుతూ. సంజయ్ మాటలకు వెంటనే కౌంటర్ వేసే చిట్టి సిగ్గుపడడం చూసి, ఏంటే ఏమీ మాట్లాడట్లేదు, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా అంటూ హారిక వైపే చూస్తున్నాడు సంజయ్. సంజయ్ చూపులకు సిగ్గుపడుతూ అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది హారిక. గట్టిగా అరవడానికి ట్రై చేస్తున్న సంజయ్ని చూసి ష్, అరవకు, అందరూ చూస్తున్నారు అంటూ ముందుగానే ఆపేసింది. ఓకే ఓకే అంటూ సైలెంట్గా ఉన్నాడు సంజయ్. తాను చెప్పగానే ఓకే ఓకే అంటూ మాట వినడం చూసి మురిసిపోయింది హారిక. చూడ ముచ్చటగా ఉన్నారు హారిక, సంజయ్. వేద మంత్రాల నడుమ పచ్చని పందిరిలో పెద్దల ఆశీర్వాదంతో మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటే ఫ్రెండ్స్ చేసే హడావిడి మధ్యలో ఇద్దరూ కలిసి చిటికెన వేళ్ళు పెనవేసి ఒకరి వెనక ఒకరు నడుస్తూ అగ్నిసాక్షిగా ఒక్కటి అయ్యారు 4 జంటలు. పసుపు బట్టలతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. జయదేవ్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు హారిక, సంజయ్. ముందు తాతగారి ఆశీర్వాదం తీసుకోండి అన్నాడు జయదేవ్. వీల్ చైర్లో కూర్చుని ఉన్న పురుషోత్తం గారి ఆశీర్వాదం తీసుకున్నారు హారిక, సంజయ్. పురుషోత్తం గారి ఆనందానికి హద్దే లేదు. పసిపాపగా చూసిన చిట్టి పెళ్లి కూతురుగా కనిపిస్తోంది. ఆయన నోట మాట రావట్లేదు. తన కూతురే తన ఎదురుకుండా పెళ్లి బట్టల్లో ఉన్నట్లు అనిపిస్తోంది ఆయనకి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కళ్ళు తుడుచుకుని ఇద్దరినీ సుఖంగా ఉండమని ఆశీర్వదించాడు. జయదేవ్ కూడా ఇద్దరినీ ఆశీర్వదించి గుండెలకు హత్తుకున్నాడు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అప్పగింతలు ఇస్తూ అందరిలాగా కన్నీళ్లు పెట్టలేదు జయదేవ్. తాను కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా తన కూతురు చెయ్యి వదలని తన అల్లుడు సంజుకి నవ్వుతూ తన కూతుర్ని అప్పజెప్పాడు. కానీ చిట్టి మాత్రం కంటతడి పెట్టింది. చిట్టి కళ్ళు తుడిచి తనని దగ్గరగా తీసుకున్నాడు సంజయ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి చాలా చాలా ఆనందపడుతున్నాడు జయదేవ్. మిగిలిన పెద్దవాళ్ళందరికీ కూడా 4 జంటలు నమస్కారం చేశారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని పసుపు బట్టలతోనే పెద్ద పెద్ద దేవాలయాలన్నిటికీ వెళ్ళి విఐపి దర్శనం చేసుకుని వచ్చారు. గుడికి వెళ్ళి వచ్చే జర్నీలో 4 జంటలు ఒకరితో ఒకరు విపరీతమైన కబుర్లు. నలుగురిని చూసి పెద్దలంతా ముసిముసిగా నవ్వుతున్నారు. ఆ రాత్రి వాళ్ళంతా నిద్రపోతే ఒట్టు. ఒకరితో ఒకరు గంటలు గంటలు చాటింగ్ చేస్తూ అలా తెల్లవారిపోయింది. ఆ నెక్స్ట్ డే బంధుమిత్రుల అందరి మధ్యలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళ తాహతకు తగ్గట్లు అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవదంపతులు మొదటిసారి పక్కపక్కనే కూర్చుని భక్తి శ్రద్ధలుగా భగవంతుణ్ణి పూజిస్తున్నారు. చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు. వ్రతం పూర్తయిన తర్వాత కని విని ఎరుగని రీతిలో విందు భోజనాలు, నేషనల్ ఇంటర్నేషనల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికి నచ్చినది వాళ్ళు అడిగి మరీ వడ్డించుకుంటూ తృప్తిగా భోజనాలు చేసి వెళ్తున్నారు.
జయదేవ్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశారో కదా అంటూ చాలా మెచ్చుకోలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 4 జంటలకి వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో ఒకే విస్తరిలో భోజనం పెట్టారు. సంజయ్ హారికకి తినిపిస్తుంటే అందరిలో తినడానికి సిగ్గుపడుతోంది హారిక. తినవే, ఏం పర్వాలేదు అంటూ బలవంతంగా తినిపిస్తున్నాడు సంజయ్. సంజయ్కి కూడా తినిపిస్తోంది హారిక. మధ్య మధ్యలో హారిక ఫింగర్స్ని కూడా టేస్ట్ చేస్తున్నాడు సంజయ్. ఎవ్వరికీ కనిపించకుండా సంజయ్ని గిచ్చుతోంది హారిక. అబ్బా, గిచ్చుతున్నావేంటే అన్నాడు సంజయ్. అరవకు, చంపేస్తాను అంటూ ముద్దలు తినిపిస్తోంది హారిక. 4 జంటలు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో కలిసి నవ్వుకుంటూ చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ కలిసి భోజనం చేశారు. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ఉన్నారా? రౌడీ బేబీల్లాగా ఉండేవాళ్ళు. గిట్ల సిగ్గుపడుతుంటే మతి పోతాండాదే నాకు అంటూ దీప ఒకటే అల్లరి చేస్తూ రన్నింగ్ కామెంటరీ చేస్తోంది వాళ్ళందరినీ చూస్తూ. ఆ రోజు నైట్ రిసెప్షన్. 4 జంటలు రకరకాల ఫోజులు ఇస్తూ పిచ్చి పిచ్చి ఫొటోస్ తీసుకున్నారు. గ్రాండ్గా పార్టీ జరిగింది. తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు. సంజయ్ తన ఫ్రెండ్స్ అందరినీ హారికకి పరిచయం చేశాడు. హారిక తన ఫ్రెండ్స్ అందరినీ సంజయ్కి పరిచయం చేసింది. 4 జంటలు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ స్వీట్ మెమరీస్ అన్నిటినీ చక్కగా కెమెరాలో బంధించారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి రకరకాల గ్రూప్ ఫొటోస్ తీయించుకున్నారు. ఒరే బావగా అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది శ్రావణి. హాయ్ శ్రావణి, అప్పుడే అబ్బాయా అంటూ శ్రావణి చేతుల్లో ఉన్న చిన్న పిల్లాడిని ఎత్తుకున్నాడు సంజయ్. నా పెళ్ళికి వచ్చి నీ పెళ్ళాన్ని వెతుక్కున్నావు, సాధించావురా రేయ్ అంది శ్రావణి హారికకి సంజయ్కి ఇద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ. పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాల్యుబుల్ గిఫ్ట్స్ అందేలాగా చూస్తున్నాడు జయదేవ్. జయదేవ్ గారికి ఒక్కగానొక్క కూతురు, అందుకే ఇంత ఘనంగా చేశారు అనుకుంటూ చాలా చాలా మెచ్చుకోలుగా మాట్లాడుకుంటూ పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ గిఫ్ట్స్ తీసుకుని కొత్త జంటను ఆశీర్వదించి మరీ వెళ్తున్నారు. కళ్యాణ మండపం నుంచి వాళ్ళ వాళ్ళ అత్తవారింటికి బయలుదేరారు అల్లుళ్ళు. హారిక, సంజయ్, ఆదిత్య, ఐశ్వర్య ఇద్దరు జంటలు కలిసి జయదేవ్ ఇంటికి బయలుదేరారు. నవదంపతులు ఇద్దరిని గుమ్మంలోనే ఉండమని హారతి తీసుకువచ్చింది లక్ష్మి. హారతిచ్చి దిష్టినీళ్లు సుబ్బుల చేతికిచ్చి దూరంగా పారబోయమంది. హారిక, సంజయ్ ఇద్దరూ లోపలికి వస్తుంటే ఆగండి ఆగండి బావుగారు, అక్క ఒకరి పేర్లు ఒకరు చెప్పి మరీ లోపలికి రావాలి, పేర్లు చెప్పండి అంది సింధు ఆట పట్టిస్తూ. సింధు మాటలకు నవ్వుతూ సంజయ్ ఏ మాత్రమూ మొహమాటం లేకుండా నేను, నా భార్య హారిక ఇద్దరం కలిసి వచ్చాం అని చెప్పేశాడు. చిట్టి సిగ్గుపడుతూనే నేను మా వారు వచ్చాం అంది. అక్క, నువ్వు మీ వారితో వచ్చావని అందరికీ తెలుసు, మీ వారి పేరేంటో చెప్పమ్మా అంది సింధు. అరే ఏంటి ఇదంతా సిగ్గే, రోజు పేరు పెట్టే కదా పిలుస్తావు, ఇప్పుడు చెప్పు, సిగ్గుపడితే ఎలాగా అంటున్నాడు సంజయ్. అందరి బలవంతం మీద నేను, మా వారు సంజయ్ వచ్చాము, మమ్మల్ని లోపలికి రానివ్వండి అంది హారిక. అల్లుడు కూతురు అలా సిగ్గుపడుతూ లోపలికి వస్తుంటే జయదేవ్ చేసే హడావిడి అంతా ఇంత కాదు, ఘనంగా స్వాగతం చెప్పారు. ఇద్దరూ వేసే మొదటి అడుగులు గుర్తుగా ఫుట్ ప్రింటర్స్ తీసుకున్నారు. లక్ష్మి హారికని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చేయించింది. ఐశ్వర్య, ఆదిత్య కూడా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుని లోపలికి వచ్చారు. ఐశ్వర్య కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసింది. హారికని, ఐశ్వర్యాని ఇద్దరిని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పింది లక్ష్మి. సంజయ్, ఆదిత్య ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సుబ్బులు అందరికీ కాఫీ పెట్టి తీసుకొచ్చింది. ప్రతాప్, నాని, జరీనా, హర్ష విజయవాడ బయలుదేరారు. జర్నీలో వాళ్ళ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో ఒకటే కబుర్లు, నవ్వులు చూస్తూ చూస్తూనే విజయవాడ వచ్చేశారు. అజయ్, అలివేలు కూతురుని అల్లుడిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగారు. హర్ష, జరీనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హర్ష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జరీనా వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అలివేలు, అజయ్ ఇద్దరూ దగ్గర ఉండి మరీ నవదంపతులకు ఆహ్వానం చెబుతున్నారు. ఇక్కడ జరిగే ప్రతిదీ విక్రమ్ వీడియో కాల్ చేసి లక్ష్మికి చూపిస్తున్నాడు. వదినా,
మీరేమీ అనుకోకండి, ఇక్కడ సంజయ్ వాళ్ళకి హారతి ఇవ్వడానికి ఎవ్వరూ లేరు కదా, అందుకనే నేను ఇక్కడ ఉండిపోయాను. సాయంత్రం హెలికాప్టర్లో అక్కడికి వచ్చేస్తాను అంది లక్ష్మి. అయ్యో వదినా, ఇక్కడ నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి. విక్రమ్ అన్నయ్య గారు నేను వద్దన్నా కూడా వినకుండా మాతోనే వచ్చారు. అటు ఇటు తిరుగుతూ మీకు శ్రమ ఎక్కువైపోతుంది అంది అలివేలు నవదంపతులను లోపలికి ఆహ్వానిస్తూ అన్నీ లక్ష్మికి చూపిస్తూ. పర్వాలేదు వదినా, ఆయన ఎంతసేపు మళ్ళీ వైజాగ్ రావడం, ఈ ఒక్కరోజు కొంచెం అడ్జస్ట్మెంట్ అంది లక్ష్మి. నాని, ప్రతాప్ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని వధువు గృహప్రవేశం చేశారు. జరీనా, హర్ష జరీనా వాళ్ళ ఫ్యామిలీ పద్ధతుల్లో వాళ్ళు చెప్పినట్లు గృహప్రవేశం చేశారు. చిట్టి ఫోన్కి పదే పదే మెసేజెస్ వస్తున్నాయి. వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. ఏం చేస్తున్నావే, ఇంకా రూమ్లో నుంచి బయటికి రావేంటి, నన్ను రమ్మంటావా? సంజయ్ నుంచి మెసేజ్. సంజు ప్లీజ్, నేను రెడీ అవుతున్నాను, డిస్టర్బ్ చేయకు. హారిక నుంచి మెసేజ్. అవునా, రెడీ అవుతున్నావా? శారీ కట్టుకుంటున్నావు కదా, నేను వీడియో కాల్ చేయనా? చూస్తానే ప్లీజ్, ఎలా కట్టుకుంటున్నావో చూపించు. ఒరే సంజు, ఏంట్రా నీకు తొందర ఆగట్లేదా? నాతో పాటు మీ చెల్లి కూడా ఉంది ఇక్కడ, తనకి తెలిసిందంటే అస్సలు బాగోదు, చంపేస్తాను ఇంకొకసారి ఇలాంటి మెసేజెస్ చేశావంటే. కోపంగా ఎమోజీస్ పెట్టి నెట్ ఆఫ్ చేసింది హారిక. అబ్బా, నెట్ ఆఫ్ చేసేసింది, ఇది ఎప్పుడు బయటకు వస్తుంది అనుకుంటూ ఆ రూమ్ వైపే చూస్తున్నాడు సంజయ్. సంజయ్, ఆదిత్య, మీ ఇద్దరు ఇలాగే ఉంటే ఎలా? త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వండి అంది లక్ష్మి. సంజయ్, ఆదిత్య ఇద్దరు నిమిషాల్లో రెడీ అయి వచ్చేశారు. కానీ ఐశ్వర్య, హారిక మాత్రం ఇంకా బయటికి రాలేదు. వీళ్ళు వచ్చిన అరగంటకి వాళ్ళు బయటకు వచ్చారు. సింపుల్గా ఉన్న ఎంబ్రాయిడింగ్ శారీస్ చక్కగా కట్టుకున్నారు ఇద్దరు. కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు సంజయ్ హారిక వైపు. సింప్లీ సూపర్ ఉన్నావే, అసలే అందంగా ఉంటావు, ఈరోజు ఈ చీరలో పిచ్చెక్కిస్తున్నావు అనుకుంటూ చిట్టిని కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. భార్యాభర్తలిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి భోజనాలు పెట్టింది లక్ష్మి. సంజయ్ హారిక చెయ్యి కావాలని టచ్ చేస్తున్నాడు. సంజు, వేషాలు వేయొద్దు, డోంట్ టచ్ మీ, ఎవరైనా చూస్తారు, సంజయ్కి మాత్రమే వినిపించేలాగా అంటోంది హారిక. ఆదిత్య సైలెంట్గా భోజనం చేస్తున్నాడు. ఐశ్వర్య ఆదిత్య కాలు తొక్కుతూ, ఏంటి అసలు నా వైపు చూడువా అంటోంది కోపంగా. ఐషు, అందరూ మనల్ని చూస్తున్నారు, బాగోదే అన్నాడు ఆదిత్య. అలివేలు, అజయ్ వాళ్ళ తాహతకి తగ్గట్లు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టారు. పనంతా క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పి అల్లుడు కూతురుతో కలిసి అజయ్, అలివేలు, నాని, ప్రతాప్ నలుగురు చక్కగా రౌండ్గా కూర్చుని ఒకరికి ఒకరు వడ్డించుకుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. జరీనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ తాహతకు తగ్గట్లే అందరికీ భోజనాలు పెట్టారు. బంతిలోనే భోజనాలు చేశారు జరీనా, హర్ష అందరితో కలిసి. ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు సంజయ్. హారికకి ఎక్కడో ఇంకా భయం ఉంది. హారిక అని, ఐశ్వర్య అని చక్కగా రెడీ చేస్తోంది లక్ష్మి. టైం వైపు చూస్తూ ఒకటే కంగారు పడుతోంది ఐశ్వర్య. ఐషు వైపు చూసి, ఐషు ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? భయపడకు, ఆడపిల్లలు అన్నాక ఇవన్నీ తప్పవు అంటూ లక్ష్మి ఏదో చెప్తుంటే, అబ్బా అమ్మా, నాకు నువ్వేమీ చెప్పకు, ఇంకా టైం అవ్వట్లేదేంటి అని నేను కంగారు పడుతున్నాను, నువ్వు ఇలాంటివన్నీ నీ కోడలతో చెప్పుకో. అది చూడు, ఇందాకటి నుంచి గోర్లు తినేస్తోంది అంది ఐశ్వర్య. ఓసిని, నువ్వు బాగా ముదిరిపోయావే, పెళ్లి చేసి మీ డాడీ మంచి పని చేశారు అని కూతురుతో అంటూ తన కోడలు హారికతో, చిట్టి ఏంట్రా ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అంది లక్ష్మి. ఆంటీ, నాకేంటో భయంగా ఉంది అంది చిట్టి తడబడుతూ. చిట్టి, ఈ కంగారు, భయం ఇలాంటివన్నీ ఫస్ట్లో ఉంటాయి. సంజయ్ నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే వాడితో చెప్పు, అర్థం చేసుకుంటాడు. వాడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నువ్వు అర్థం చేసుకో. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. మొదటి రాత్రి అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు చిట్టి, రెండు మనసుల కలయిక కూడా. ధైర్యంగా ఉండు అని హారికకి ధైర్యం చెప్పి హారికని, ఐశ్వర్యాని వాళ్ళ గదుల్లోకి పంపించింది లక్ష్మి పాల గ్లాసులు అందించి. నానిని చక్కగా రెడీ చేసి చెప్పాల్సినవన్నీ చెప్పి ప్రతాప్ గదిలోకి పంపించింది అలివేలు. జరీనా వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరీనానే ఫస్ట్ గదిలో ఉంది.
హర్షని ఆడవాళ్ళందరూ ఆట పట్టిస్తూ గదిలోకి పంపించారు. జరీనా, హర్ష ఒకరికొకరు దగ్గర అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని దగ్గరగా మార్చుకున్నారు ఇద్దరు. నాని, ప్రతాప్ ఒకటే కబుర్లు. రాత్రంతా ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోదామా అంది నాని. కాదు అంటూ సిగ్గుపడుతూనే కొంచెం కొంచెంగా నానికి దగ్గరయ్యాడు ప్రతాప్. నాని కూడా ప్రతాప్కి సహకరిస్తోంది. ఆదిత్య సిగ్గుపడుతూ కూర్చుంటే, ఓరే బాబూ, ఈ గదిలో ఎవ్వరూ లేరురా, నువ్వు నేనే, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా అంది ఐశ్వర్య ఆదిత్యకి దగ్గరవుతూ. లైట్స్ ఆఫ్ చేసేద్దాం అంటూ లైట్స్ ఆఫ్ చేసి ఐషుని దగ్గరగా తీసుకున్నాడు ఆదిత్య. హారిక పాల గ్లాస్ తీసుకుని గదిలోకి రాగానే అటు ఇటు చూసింది. తన వైపే వస్తున్న సంజయ్ని చూసి గట్టిగా కళ్ళు మూసుకుంది. సంజయ్ చిట్టి కంగారు పడడం గమనించి నవ్వుతూ చిట్టి వైపు అడుగులు వేసి పాల గ్లాస్ తీసుకుని చిట్టి భుజాల చుట్టూ చేతులు వేసి నడిపిస్తూ తీసుకువెళ్తున్నాడు. పాల గ్లాస్ అందించింది హారిక. కొంచెం తాగి, హారిక, పంచదార వేయడం మర్చిపోయావా అన్నాడు సంజయ్. అదేంటి సంజు, ఆల్రెడీ 2 స్పూన్స్ షుగర్ వేసింది ఆంటీ అంటూ టేస్ట్ చేసింది చిట్టి. అవునా, అదేంటి, ఏది ఇలా ఇవ్వు అంటూ తాను పాలు తాగి చూశాడు సంజయ్. ఇప్పుడు స్వీట్గా ఉన్నాయి అన్నాడు. సంజయ్ కావాలని తన ఇంగిలి కోసం అలా చేశాడని అర్థమై సిగ్గుతో ఎర్రబడ్డాయి హారిక బుగ్గలు. ఇంకా ఎంతసేపు ఇలా నుంచుంటావు, రా కూర్చో అంటూ తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు సంజయ్. ఏంటే మాట్లాడువా నాతో, రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా, ఈరోజేంటి సిగ్గుపడుతున్నావు అంటూ హారిక నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి తీసుకున్నాడు సంజయ్. సంజయ్ చేతులు తీసేస్తూ దూరం దూరం జరుగుతోంది హారిక. సంజయ్ హారికని దూరం జరిగే కొద్దీ దగ్గరికి జరిగి కూర్చుంటున్నాడు. నాకెందుకనో భయమేస్తోంది సంజు అంది హారిక. సంజయ్ తన దగ్గరికి వస్తూ ఉంటే చేతులు అడ్డం పెట్టి, సరే నిజం చెప్పవే, ఫస్ట్ టైం రోడ్డు మీద నేను కిస్ చేశాను కదా, అప్పుడు నీకు భయం వేయలేదు అన్నాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ. చాలా భయమేసింది అంది హారిక సిగ్గుపడుతూ. నెక్స్ట్ టైం నీ రూమ్లో నేను కిస్ చేసినప్పుడు మరి నువ్వు కూడా రియాక్ట్ అయ్యావు కదా, భయం కొంచెం కొంచెం తగ్గింది కదా అప్పుడు అన్నాడు సంజయ్ హారికని మళ్ళీ తన వైపుకి తీసుకుంటూ. హారిక ఏమీ మాట్లాడకుండా అవును అన్నట్లు తల ఊపింది. అంతే, ఇప్పుడు కూడా ఫస్ట్ ఎవరికైనా భయంగానే ఉంటుంది, నెక్స్ట్ భయం పోతుంది. నా గురించి కూడా ఆలోచించువే, ఇంకా ఎంతకాలం నిన్ను చూస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు సంజయ్. సంజయ్ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుతూ సంజయ్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది హారిక. ఏంటే ఇది, నుదుటి మీద ఎవరైనా కిస్ పెడతారా, ఇది మన ఫస్ట్ నైట్, లిప్ కిస్ పెట్టవే అంటూ హారికని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని గాఢంగా కిస్ చేశాడు సంజయ్. హారికకి ఊపిరి ఆడక సంజయ్ని చేతులతో కొడుతోంది. సంజయ్ చిన్నగా హారికని వదిలిపెట్టాడు. ఒరే ఏంట్రా నువ్వు అంటూ తన పెదవులను టచ్ చేసి చూసుకుంది. చిన్నగా బ్లడ్ వస్తోంది. కొరికేసావేంట్రా, అబ్బా నీ అబ్బా అని గట్టిగా కొట్టింది హారిక. అంతే మరి, ఇవ్వక ఒక ముద్దిస్తే ఇలాగే ఉంటుంది అంటూ హారికని దగ్గరగా లాక్కుని కౌగిలిలో బంధించాడు సంజయ్. సంజు లైట్స్ ఆఫ్ చేయి ప్లీజ్ సిగ్గుపడుతూ అంది. ప్లీజే లైట్స్ ఉంచు అంటున్నాడు సంజయ్. వద్దొద్దు నాకు సిగ్గు అంటూ లైట్స్ ఆఫ్ చేసింది హారిక. నా దగ్గర సిగ్గెందుకే అంటూ లైట్స్ ఆన్ చేశాడు సంజయ్. అయితే నేను రానురా పో అంది హారిక. రాక్షసి, నీ మాటే వినాలి కదా అంటూ లైట్స్ ఆఫ్ చేసి హారికని ఎత్తుకు తీసుకువెళ్ళి తన వెచ్చని కౌగిలిలో బంధిస్తూ గాలి కూడా వాళ్ళ మధ్య రానంత దగ్గరగా అమాంతం ఆక్రమించాడు సంజయ్. మనసులు కలిసిన వాళ్ళిద్దరి తనువులు కూడా ఒక్కటిగా మారాయి. వద్దు వద్దు అని అంటూనే సంజయ్కి కోఆపరేట్ చేసింది హారిక. చిట్టి, ఇప్పుడైనా లైట్స్ ఆన్ చేద్దామా అన్నాడు తెల్లవారుతూ ఉండగా సంజయ్. వద్దురా నాకు నిద్ర వస్తోంది మత్తుగా అంది హారిక. చిట్టి, ఫస్ట్ నైట్ నిద్రపోకూడదు, మహాపాపం తెలుసా అంటూ లైట్స్ ఆన్ చేసి మరీ చిట్టిని దగ్గరగా తీసుకున్నాడు సంజయ్. సిగ్గుపడుతూనే సంజయ్కి ఎటువంటి అభ్యంతరం చెప్పట్లేదు చిట్టి. ఎప్పుడో తెల్లవారుజామున
5 అవుతుండగా నిద్రపోయారు ఇద్దరు. టైం 10:30 దాటుతోంది. డోర్ చప్పుడు. చిన్నగా కళ్ళు తెరిచింది హారిక. వస్తున్నాను 2 మినిట్స్ అంటూ సమాధానం చెప్పి త్వరగా డ్రెస్అప్ చేసుకుని తనని తాను అద్దంలో చూసుకుని గోల గోల చేస్తోంది హారిక. ఒరే సంజు, లేవరా లే అంటూ నిద్రపోతున్న సంజయ్ని లేపుతోంది. అబ్బా ఏంటే పొద్దునే గోల, రా అంటూ హారికని దగ్గరగా లాగుతున్నాడు సంజయ్. వదలరా బాబు, వదులు. డోర్ ట్యాప్ చేస్తున్నారు. ఎవరో వచ్చారు. నేను చెప్తే విన్నావా నువ్వు? ఇలా కొరికేశావు. ఎలా బయటికి వెళ్ళను? గింజుకుంటూ సంజయ్ని ఒక్కటి కొట్టింది హారిక. అబ్బా ఏంటే నీ గోల, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు నిద్ర వస్తోంది అంటూ నిద్రపోతున్నాడు సంజయ్. పందిగా నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? చంపేస్తాను లే అంది హారిక. సరే అయితే నేను నిద్రపోను, నువ్వు కూడా రూమ్ బయటికి వెళ్ళక్కర్లేదు రా అన్నాడు సంజయ్ హారిక చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగుతూ. వదలరా బాబు, నీకు దండం పెడతాను. ఇలా చేస్తే ఈరోజు నైట్ నీ రూమ్కి అస్సలు రాను, నా రూమ్లోనే నిద్రపోతాను అంది హారిక. సరే అయితే నేనే నీ రూమ్కి వస్తానులే అన్నాడు సంజయ్. వస్తే చంపేస్తాను అంటూ పైనుంచి కింద వరకు ఒక్కసారి కవర్ చేసుకుని తన బుగ్గల మీద పడ్డ ఎర్రటి గుర్తులు కనబడకుండా పౌడర్ రాసుకుని జుట్టంతా పైకి ముడివేసుకుని సిగ్గుపడుతూ చాలా ఇబ్బంది పడుతూ చిన్నగా డోర్ తీసి చూసింది హారిక. చిట్టి ఇబ్బందిని గమనించి చిన్న నవ్వు నవ్వింది లక్ష్మి. హారిక, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రండి, టిఫిన్ రెడీగా ఉంది అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. సంజయ్ వెనక నుంచి వచ్చి హారికని అమాంతం ఎత్తుకున్నాడు. ఒరే వద్దులు అంటున్నా కూడా హారికని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. సంజు ప్లీజ్ వదులు, ఆంటీ టిఫిన్కి రమ్మంటున్నారు. సరే వదులుతాను, నైట్ మళ్ళీ రూమ్కి వస్తావు కదా అన్నాడు సంజయ్. వస్తాన్రా బాబు, వదులు. నేను రాను అన్నా కూడా మీ మమ్మీ నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి మరీ పంపిస్తోంది అంది చిట్టి సంజయ్ చేతులను విడిపించుకుంటూ. త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, ఆంటీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తూ అంది చిట్టి. చిట్టి, మనమిద్దరం కలిసి షవర్ చేద్దాం అన్నాడు సంజయ్ చిట్టికి అడ్డు వస్తూ. షటప్, టైం వేస్ట్ చేయకు. ఆంటీ వచ్చి నిద్ర లేపింది. సిగ్గుగా అనిపించింది నాకు. టైం చూడు, 11 అవుతుంది. ఇప్పుడు అందరిలోకి వెళ్ళి టిఫిన్ చేయాలి. ఇంకా లేట్ చేయకు సంజు ప్లీజ్ అంటూ సంజయ్ని తోసేసి వాష్రూమ్లోకి వెళ్ళింది హారిక. చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి సింపుల్గా కుందన్ వర్క్ ఉన్న శారీ కట్టుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని హెయిర్ అంతా డ్రయర్తో ఆరబెట్టుకుని చక్కగా రెడీ అయి బయటికి వచ్చింది. సంజయ్ కూడా హారిక వెనకాలే సింపుల్గా రెడీ అయి బయటికి వచ్చాడు. ఐశ్వర్య, ఆదిత్య ఇంకా రూమ్ బయటికి రాలేదు. హారికకి మాత్రమే వినిపించేలాగా, ఒసే వాళ్ళని చూడవే, చూసి నేర్చుకో, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వేమో నాకు కోఆపరేట్ చెయ్యవు అన్నాడు సంజయ్. సంజయ్ మాటలకు కోపంగా చూసి సంజయ్కి దూరంగా వచ్చి కూర్చుంది హారిక. ఇద్దరికి టిఫిన్ పెట్టింది లక్ష్మి. చిట్టి, ఓయ్ చిట్టి పిలుస్తున్నాడు సంజయ్. సంజయ్ని చూడను కూడా చూడకుండా టిఫిన్ తింటోంది చిట్టి. ఇద్దరు టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. ఏంటే పిలుస్తుంటే పట్టించుకోవేంటి? నువ్వేంటిరా నైట్ అంతా నిద్రపోనివ్వలేదు, మార్నింగ్ 4కి కూడా అంటూ చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ, ఇంకా నీకు నేను కోఆపరేట్ చేయట్లేదంటావా? పోరా రే, నాతో మాట్లాడుకు అంది హారిక. సారీ చిట్టి, ఈసారి అలా అనను. నువ్వు అలా బుంగమూతి పెట్టుకుని వెళ్ళకే, నాకింకా నీ వెంట పడాలనిపిస్తుంది. నార్మల్గా ఉండు. హారిక నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటున్నాడు. సంజయ్, కొడతాను నిన్ను. రూమ్ బయట ఇలాంటి వేషాలు వెయ్యొద్దు, ఎవరైనా చూస్తారు. ఇరిటేట్ చేయకు నన్ను అంది హారిక చిరుకోపంగా మందలిస్తూ. నా పెళ్ళాన్ని నేను టచ్ చేస్తే తప్పేంటి? ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు కదా అన్నాడు సంజయ్ నవ్వుతూ. అమ్మా చిట్టి, జయదేవ్ వాయిస్ వినిపిస్తోంది. సంజు ప్లీజ్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయి, మా డాడీ వస్తున్నారు అంది హారిక కొంచెం కంగారు పడుతూ. అమ్మా చిట్టి, నువ్వు సంజయ్ ఒకసారి రండి, తాతగారు పిలుస్తున్నారు, ఒకసారి వచ్చి తాతగారికి కనిపించండి అని సంజయ్ని హారికని దగ్గర ఉండి మరీ పురుషోత్తం గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు జయదేవ్.
ఏవో కొన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ తీయించి అన్నీ సంజయ్ చేతికిచ్చాడు పురుషోత్తం. ఏంటివి తాతగారు అంటూ అవన్నీ తీసి బాగా అబ్జర్వ్ చేస్తూ చదువుతున్నాడు సంజయ్. అంకుల్, ఏంటి ఇవన్నీ? ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నాడు సంజయ్. తాతగారు మీ పెళ్ళికి ఇచ్చే గిఫ్ట్ అనుకో. అయినా నీకు కాదు కదా ఇచ్చింది అన్నాడు జయదేవ్. సంజు, ఏంటి ఆ డాక్యుమెంట్స్ అడిగింది హారిక. నీకు నాకు పుట్టబోయే పిల్లలకి మీ తాతగారి ఆస్తి అంతా చెందేలాగా అగ్రిమెంట్స్ రాశారు అన్నాడు సంజయ్ కొంచెం ఇబ్బంది పడుతూ. డాడ్, ఇప్పుడు ఇదంతా అవసరమా అంది హారిక. నేను మీకిచ్చే ఆశీర్వాదం కాదనుకో హారిక అన్నారు పురుషోత్తం గారు తడబడుతున్న మాటలతో. అవునమ్మా చిట్టి, ఇంకా మాకు మట్టుకు ఎవరున్నారు అన్నాడు జయదేవ్. పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళి ఒడిలో తలపెట్టుకుని కూర్చుంది హారిక. హారిక తల ప్రేమగా నిమురుతున్నాడు పురుషోత్తం. డాడ్, ఈ వయసులో కూడా తాతగారు ఇంతలాగా ఆలోచిస్తున్నారా మా కోసం? నాకు మాటలు రావట్లేదు అంది హారిక ఎమోషనల్ అవుతూ. మీ తాతగారికి కూడా ఒక కోరిక ఉంది, అగ్రిమెంట్స్లో రాశారు, అబ్జర్వ్ చేశారా? మీ ఇద్దరు త్వరగా ఆయనకి మునిమనవుడిని ఇవ్వాలి, గుర్తుంచుకోండి అన్నాడు జయదేవ్ కూతురుని అల్లుడిని చూసి నవ్వుతూ చెప్తూ. డెఫినెట్లీ తాతగారు, మీరు అస్సలు డౌట్ పెట్టుకోకండి. ఒక 1 year టైం ఇవ్వండి చాలు, మీ ముని మనవుడిని మీ చేతుల్లో పెట్టేస్తాను అన్నాడు సంజయ్ పురుషోత్తం గారి దగ్గరికి వచ్చి హారిక వైపు చూసి రొమాంటిక్గా నవ్వుతూ. వాళ్ళిద్దరిని చూసి పురుషోత్తం గారు గట్టిగా నవ్వుతూ సంజయ్ భుజం తట్టారు. సంజయ్ చిట్టి వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేస్తున్నాడు. చిట్టికి ఎక్కడా లేని సిగ్గొచ్చేస్తోంది, తలదించుకుని ఉండిపోయింది. అంకుల్, అండ్ వన్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నాగేంద్రని బెయిల్ మీద బయటికి తీసుకొద్దామనుకుంటున్నాను అన్నాడు సంజయ్. ఎందుకు సంజు? ఇప్పటికి వాళ్ళు చేసిన ద్రోహం చాలదా? ఇంకా వాళ్ళని చేరదీయడం మన తప్పవుతుంది అన్నాడు జయదేవ్ చాలా బాధపడుతూ. ఆదిశేషుని, భాషీష్ వర్మని వదిలే ప్రసక్తే లేదంకుల్. కానీ నాగేంద్ర చాలా చిన్నవాడు, ఇంచుమించు నా వయసే ఉంటుంది. అతని కెరియర్ మొత్తం పాడైపోతుంది. వాడిని నేను దారిలో పెడతాను, మాట వినకపోతే తోలు తీస్తాను అన్నాడు సంజయ్. నీ ఇష్టం సంజు, వాడితో కొంచెం జాగ్రత్త అన్నాడు జయదేవ్. వాడే నాతో జాగ్రత్తగా ఉండాలంకుల్, మీలాగా నేను స్మూత్గా డీల్ చేయను. నాతో ఉండే కంటే వాడికి జైలే బెటర్ అనిపిస్తుంది. కానీ నేను వాడి మంచికే చేస్తున్నాను. దారిలో పెట్టడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ పక్కాగా దారిలో పెడతాను వాడిని అన్నాడు సంజయ్. చెప్పినట్లుగానే నాగేంద్రకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకువచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి క్షణం కూర్చొనివ్వట్లేదు. చేతి నిండా పని ఉండేలాగా జాబ్లో పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు వాడు ఏదైనా సంపాదిస్తేనే తిండి. అలా నాగేంద్రకి బుద్ధి చెప్పడం స్టార్ట్ చేశాడు సంజయ్. హారిక, సంజయ్, ఆదిత్య, ఐశ్వర్య, నాని, ప్రతాప్, జరీనా, హర్ష 4 జంటలు కలిసి హనీమూన్ కోసం 1 week ట్రిప్ ప్లాన్ చేసుకుని బయలుదేరే టైంలో ఒక 26 years ఉన్న ఒక అతను చూడడానికి చాలా లగ్జరీగా కనిపిస్తున్నాడు. సూట్ వేసుకున్నాడు. హైటు ఇంచుమించు సంజయ్కి ఈక్వల్గా ఉన్నాడు. గుమ్మంలో కూర్చుని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని దేవదాసులాగా ఫీల్ అయిపోతూ పాటలు పాడుతున్నాడు. హలో, ఎవరు బాస్ నువ్వు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావు. సెక్యూరిటీ నిన్ను ఎలా అలౌ చేశారు అడిగాడు సంజయ్. నీ మర్దల ఫోటో చూపిస్తే అలౌ చేశారు బాసు అన్నాడు పృథ్వీ. నా మర్దలా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు సంజయ్. ఇదిగో ఈ రాక్షసి. సింధు తనతో చాలా క్లోజ్గా తీయించుకున్న పిక్స్ అన్నీ అందరికీ చూపించాడు పృథ్వీ. నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? మా సింధుకి నువ్వు తెలుసా అని అడుగుతూ అతని ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా సింధు, సింధు అని పిలిచింది హారిక. హారిక తనని పిలుస్తూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్న సింధు కాల్ కట్ చేసి ఫాస్ట్గా బయటకు వచ్చింది. ఏంటి చిట్టి, ఏమైనా హెల్ప్ కావాలా అంది. ఇతనెవరు? నీకోసం వచ్చాడట చెప్తున్నాడు అంది హారిక పృథ్వీ వైపు చూపిస్తూ. ఓ మై గాడ్, ఇక్కడికి కూడా వచ్చేసావా అంటూ ఇబ్బంది పడుతూ చూస్తూ హారికకి మాత్రమే వినిపించేలాగా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంది సింధు. వాట్? ఏం మాట్లాడుతున్నావే?
ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఆశ్చర్యంగా చూస్తోంది హారిక. ఓకే, మ్యాటర్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. తనే నా వెంట పడింది. లవ్ చేసే వరకు తిరుగుతూనే ఉంది. తీరా నేను యాక్సెప్ట్ చేశాక బ్రేకప్ చెప్పేసి ఇండియా వచ్చేసింది. అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది అన్నాడు పృథ్వీ. ఏంటి సింధు, అతను చెప్పేదంతా నిజమేనా? అసలు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ చేసుకునేంత గొడవలు ఏం జరిగాయి అడిగాడు సంజయ్. ఏంట్రా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు బ్రేకప్ చెప్పేశాను కదా, పోతావా పోవా ఇక్కడి నుంచి అంది సింధు. నాకు అర్థం కావట్లేదు బాసు, అసలు ఎవరైనా ఈ కారణానికి బ్రేకప్ చెప్తారా? నాకు లవ్ లెటర్ రాసింది బాసు. అసలు అది లవ్ లెటర్ అంటారని సింధు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. చాలా సిల్లీగా రాసింది. అది చూసి నాకు నవ్వు ఆగలేదు. నవ్వుతూనే ఉన్నాను. సింధు, ఆర్ యు క్రేజీ? ఏంటి లెటర్ రాయడం? అస్సలు బాలేదు అని చాలా క్యాజువల్గా చెప్పేశాను. నన్నే ఇన్సల్ట్ చేస్తావా నువ్వు అంటూ బ్రేకప్ చెప్పేసింది అంటూ సింధు రాసిన లెటర్ అందరికీ చూపించాడు పృథ్వీ. పృథ్వీ ఇచ్చిన లెటర్ తీసుకుని పైకి చదువుతున్నాడు సంజయ్. ప్రియమైన డాక్టర్ పృథ్వీకి. ఒరే పృథ్వీ, నేను నిన్ను ప్రేమించిన సింధుని మాట్లాడుతున్నాను. నిన్ను చూడగానే నా గుండెల్లో గంటలు మోగడం మొదలయ్యింది. నువ్వు పేషెంట్ని చెక్ చేస్తున్నప్పుడు హార్ట్ బీట్ విన్నట్లు నా గుండెల్లో గంటల శబ్దం కూడా వింటావని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు హాస్పిటల్ డ్యూటీ చేయడం మానేసి హ్యాపీగా నిద్రపోతున్నావు. నీ గురక సౌండ్ సూపర్ అబ్బా. ఆ సౌండ్ విని నీకు పడిపోయాను. నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాను. నీ గురక సౌండ్ మన ఇంటి కాలింగ్ బెల్గా పెడతాను. నాలాంటి అమ్మాయి నీకు దొరకడం నీ లక్కు, కాదనుకుంటే నీ బ్యాడ్ లక్కు. అమర ప్రేమికురాలు సింధు. ఆ లెటర్ చదువుతూ పడి పడి నవ్వుతున్నాడు సంజయ్. అందరూ కూడా తెగ నవ్వుతున్నారు. సింధు మొహం ఎర్రబడిపోయింది. అంటే 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 నేను అంత చండాలంగా లెటర్ రాశానా? నాకు అసలు టేస్ట్ లేదా? అయినా నువ్వందరికీ మన పర్సనల్ విషయాలు చెప్తున్నావు. గో టు హెల్ అంది సింధు కోపంగా పృథ్వీని చూస్తూ. నీకోసం అమెరికా నుంచి వచ్చాను. ఎక్కడికి పొమ్మంటావు సింధు? సింధు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు పృథ్వీ. నా లవ్ లెటర్ నచ్చలేదు కదా, సో నా లవ్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యనట్లే. అప్పుడు నేను మాత్రం నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అంది సింధు పృథ్వీ చెయ్యి విదిలించుకుంటూ. వెయిట్ 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 బేబీ, 1 minute అంటూ పృథ్వీ ఒక ఫోటో తీసి చూపించాడు సింధుకి. ఇది ఇది నిజమా డార్లింగ్ అంటూ ఇంతింత కళ్ళు వేసుకుని పృథ్వీ చూపించిన ఫోటోని చూస్తోంది సింధు. సింధు రాసిన లవ్ లెటర్ లామినేషన్ చేయించుకుని మరీ తన హాస్పిటల్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ పక్కనే ఈ లవ్ లెటర్ని కూడా ఫిక్స్ చేసి దాని పక్కనే ఫోజ్ ఇస్తూ ఫోటో దిగాడు పృథ్వీ. ఇప్పుడు తగ్గిందా నీ కోపం అన్నాడు పృథ్వీ. టోటలీ గాన్ అంటూ నవ్వుతూ పృథ్వీని హగ్ చేసుకుంది సింధు. ఇద్దరు తెగ కౌగిలించేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి వైపు చూస్తూ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. సంజయ్ ముందుకొచ్చి, ఓకే ఓకే, మీ ఇద్దరికీ క్లారిటీ వచ్చింది కదా, ఇక నో ఫైటింగ్స్, ఓకే? సింధు, మా తమ్ముడిని లోపలికి తీసుకెళ్ళమ్మా, మేము హనీమూన్కి బయలుదేరతాం అన్నాడు సంజయ్ హారిక భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. ఇది మరీ దారుణం బావగారు. ఒక పక్కన మీ మరదలు ఒకరిని ఇష్టపడుతోందని మీకు తెలిసి కూడా ఏమీ పట్టించుకోకుండా మా నాన్న మీరు హనీమూన్కి ఎలా వెళ్తారు? మాకు కూడా పెళ్లి ముహూర్తాలు చూడండి, మా పెళ్ళి అయ్యాకనే మీ హనీమూన్ అంది సింధు ఆర్డర్ వేస్తున్నట్లు. నో నో, అలా ఎలా బ్రేక్ వేసుకుంటాము మా హనీమూన్? కుదరదు సింధు. సంజు 1 minute ఆలోచించు. మా చెల్లి చెప్పింది కూడా కరెక్టే కదా, దానికి కూడా పెళ్లి చేసేద్దాం, తర్వాతే మనం హనీమూన్ ప్లాన్ చేద్దాం అంది హారిక సింధుతో సహా లోపలికి నడుస్తూ నవ్వుతూ. ఇదండి సంగతి. నా మరదలకి పెళ్ళైతే గాని నాకు హనీమూన్ లేదు. అప్పుడు కానీ నా వైఫ్ చిట్టి నాతో రాదు. ఏం చేస్తాను, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, దట్స్ ఇట్ అనుకుంటూ హారిక వెనకాలే ఫాలో అవుతూ, డార్లింగ్ అంతేనా, ఇంకేమీ చేంజ్ లేదా, నేను వెయిట్ చేయాల్సిందేనా, చిట్టి చిట్టి అంటూ హారిక వెనకాలే ఫాలో అవుతూ హనీమూన్కి ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు సంజయ్ గోలగోల చేస్తూ. షూ సింధు, 1 minute, నువ్వు పృథ్వీని తీసుకువెళ్ళి మన ఇల్లంతా చూపించు. మీ బావతో మాట్లాడి వస్తాను.
అంటూ సంజయ్ చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ వేసింది హారిక. సంజు బేబీ, నా మాట వింటావా వినవా అంటూ సంజయ్ గుండెల మీద వేలు పెట్టి మత్తుగా రాస్తోంది. చిట్టి తానంతట తాను అంత దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ క్లోజ్గా బిహేవ్ చేస్తుంటే మాట రావట్లేదు సంజయ్కి. అలా కాదు చిట్టి, హనీమూన్ క్యాన్సిల్ అయితే ఎలాగా, చాలా ప్లాన్ చేసుకున్నాం కదా అని సంజయ్ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే, మాట్లాడకు, నేను మాట్లాడుతున్నాను కదా, నేను చెప్పాక కూడా నువ్వు వినవా? సంజయ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతనిని అలాగే దగ్గరగా తీసుకుని కిస్ చేసింది హారిక. ఒక్క నిమిషం తర్వాత వదిలేసి మత్తుగా చూస్తూ, ఇప్పుడు చెప్పు, వింటావా అంది హారిక. ఓకే ఓకే అంటున్నాడు సంజయ్. వెరీ గుడ్, మా ఆయన బంగారం అంటూ ఆ రూమ్లో నుంచి నవ్వుతూ గెంతుతూ బయటకు వచ్చేసింది హారిక. సంజయ్ కూడా హారిక కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. కథ సమాప్తం. ఈ ప్రేమ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అయిన ప్రతి ఒక్కరూ మీ మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. మీకు ఈ స్టోరీలో ఎవరి క్యారెక్టర్ ఇష్టం, ఎవరు నచ్చారు, మీకు ఈ స్టోరీ వింటుంటే ఎలా అనిపించింది, ప్రతిదీ మీకేమనిపిస్తే అది మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. మరొక కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.